సమస్యలన్నిటికీ సమాధానం విజయమే చెబుతుందనే విషయాన్ని మనం నమ్మి తీరాలి. మనం ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎంత కన్నీరు పెడుతున్నా, శ్రమించటం అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే, మనం పెట్టుకున్న లక్ష్యాలు, గమ్యాలు సాధించాలి అనే పట్టుదలని కొనసాగించినట్లయితే, విజయమే అన్నిటికీ సమాధానం చెబుతుందనే విషయాన్ని మనం నమ్మి తీరాలి. సమస్యలన్నిటికి కూడా విజయమే సమాధానం చెప్పగలదు. ఏ మానసిక సమస్యలున్నా సరే, ఏదైనా ఒక ఆసక్తి మనలో కనుగొన్నట్టయితే, ఏదైనా ఒక శక్తిని మనలో కనుగొన్నట్లయితే, ఆ శక్తిని 100% నమ్మి, ఆ 100% నమ్మిన విషయాన్ని 100% ఆచరించి, మిగిలిన ఎమోషన్స్ అన్నీ పక్కన బెట్టి, మిగిలినవన్నీ పక్కన బెట్టి, కృషి చేసినట్లయితే తప్పనిసరిగా విజయం లభించి తీరుతుంది. విజయమే అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతుంది. ఎటువంటి సమస్యలన్నిటికీ కూడా విజయం సమాధానం చెప్పగలుగుతుంది. అంచేత మానసిక సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆసక్తిని ముందు కనిపెట్టాలి. ఆ ఆసక్తిని కనిపెట్టి, తన శక్తినంతా, లేని శక్తిని, ఉన్న శక్తిని, పుట్టించే శక్తిని దాని మీద ప్రవేశపెట్టి, అందులో నిశ్శబ్దంగా పనిచేస్తూ విజయం సాధిస్తే, ఆ విజయమే అన్ని సమస్యలకి సమాధానం చెప్పగలదు. అన్ని సమస్యల్ని సమూలంగా నాశనం చేయగలం. విజయానికి అంత గొప్ప శక్తి ఉంది. మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం వేరు, ఆస్తులు ఇవ్వడం వేరు, ఇవన్నీ వేరు. కానీ ముందు మానసిక సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తికి విజయం అవి లేని వారికన్నా కూడా చాలా అవసరం. అవి ఉన్నవారికి విజయం ఉన్నత స్థితికి తీసుకెళ్ళి గొప్ప స్థితికి చేర్చుతూ సన్మానాలు, ఆహ్, కానుకలు రప్పించొచ్చు. కానీ మానసిక సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తికి జీవితాన్నిస్తుంది విజయం. జీవితాన్నిస్తుంది. జీవితం పట్ల ఆశనిస్తుంది. జీవితం పట్ల గమ్యాన్నిస్తుంది. బ్రతుకు పట్ల ఆశనిస్తుంది. బ్రతకాలనే ఆశని పెంచుతుంది. అంచేత సమస్యలెన్ని ఉన్నా వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా, మనలో ఉన్నటువంటి ఏదైనా ఒక శక్తిని మనం కనిపెట్టి, ఒకవేళ ఏదీ లేదు అనుకున్నట్లయితే, బయట ఉన్న శక్తుల్లో ఏదో ఒక ఆసక్తి ఉన్నటువంటి రంగాన్ని ఎంచుకొని, మన వ్యక్తిత్వానికి, మన సామర్థ్యానికి ఎంతుంటే అంతే, ఎంత సామర్థ్యానికి సరిపడనంత రంగాన్ని ఎంచుకొని, దానిలో తలమునకలుగా కృషి చేస్తే, ఆ పని మీదే దృష్టి పెడితే, అదే సర్వస్వం అని భావిస్తే జీవితం లభిస్తుంది. ముందు విజయం లభిస్తుంది. తద్వారా జీవితం లభిస్తుంది. ఖచ్చితంగా జీవితం లభిస్తుంది. బ్రతుకుతున్న వాళ్ళందరూ జీవిస్తున్నారని చెప్పలేం. జీవించడం వేరు. ఆనందంగా జీవించడం, సంపూర్తిగా జీవించడం, ఇవి ఉండాలి. ఏదో బ్రతుకు లాగిచ్చడం, ఏదో తిన్నాం, ఏదో మూల ఉన్నాం, ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బ్రతుకుతున్నాం. ఇది కాదు బ్రతుకు. జీవనం చక్కగా సాగాలి. ఆనందంగా సాగాలి. సంతృప్తిగా సాగాలి. సంతోషంగా సాగాలి. అలా సాగాలి అంటే మనిషికి అడ్డుపడేవి ఆస్తిపాస్తుల కన్నా కూడా మానసిక సమస్యలు అనే విషయాన్ని గుర్తించి తీరాలి. వాటిని అనుభవిస్తూ, వాటిలోనే కొట్టుకుంటూ, వాటితోనే సహజీవనం చేస్తూ బ్రతకటం అనేది అది బ్రతుకు కాదనే చెప్పాలి. ఖచ్చితంగా బాగా జీవించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి చేతనవుతుందది. అందరి చేతుల్లో ఉందది. ఎంత దీనస్థితిలో, హీనస్థితిలో ఉన్నా సరే. మానసిక సమస్యలే కనుక కారణమైతే తప్పనిసరిగా వాటి నుంచి బయటపడొచ్చు. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. వాటి మీద పోరాటం చేయాలి. యుద్ధం చేయాలి. విజయము వీరస్వర్గము అన్న విజయం సాధించాలి. అనే పద్ధతిలో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అంచేత సమస్యలన్నిటికీ మనం విజయం ద్వారా సమాధానం చెప్పగలం. విజయంతో జీవితాన్ని పొందగలం. ఏదో విధంగా బ్రతకాలని కాదు పుట్టింది. అలా బ్రతకడం అసలు బ్రతుకే కాదు.
ఆ బ్రతుకులో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ ఉండదు. ఏదో శరీరం అడుగుతుంది కాబట్టి అన్నం పెట్టాలి. ఇలాంటి పద్ధతిలోనే జీవితం కొనసాగుతుంది. అది కరెక్ట్ కాదు. జీవించడం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎన్నో మంచి సుగుణాలు ఉన్నట్లయితే ఉన్న జీవితం వేరు. అదే జీవితం. అలాంటి జీవితంలో మనం కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటికి ముందు సమాధానం వెతికి తీరాలి. దొరుకుతాయి, సమాధానాలు దొరుకుతాయి. అసలు సమస్య పరిష్కారం లేని సమస్యే లేదు అసలు. కానీ ప్రయత్న లోపం వల్లే ఆ సమాధానం దొరక్కపోవడం జరుగుతుంది. అంచేత ప్రయత్నం కొనసాగాలి సమాధానం దొరికేంత వరకు. దొరికి తీరుతుంది సమాధానం. కొంతకాలం తర్వాత విసుగొచ్చి మానేస్తే దొరకదు. కొంతకాలం తర్వాత ఇది దొరకదు, వేరే ప్రశ్న వెతుక్కుందాం అంటే దొరకదు. దొరకాల్సిన ప్రశ్న గురించి ప్రయత్నించి తీరాలి. మానసిక సమస్యలు కఠినంగానే ఉంటాయి. ఓ జ్వరం వస్తే బిళ్ళ వేసుకుంటే 2 రోజుల్లో తగ్గడం. మరొకటైతే ఒక వారం రోజులు కోర్సు వాడి తగ్గడం. అది శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించింది. కానీ మనసుకి అలా కాదు. వంశపారంపర్యంగా అనేక తరాలుగా వస్తున్నటువంటి మానసిక సమస్యలు కాబట్టి అంత సమయం వీటికి పడుతుంది అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకు తీరాలి. మానసిక సమస్యకి సమయం అనేది నిర్ధారించలేం. అది పోరాట పటిమను బట్టే మనకి రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి సమస్యల మీద పోరాటం చేయాలి. సమస్యల మీద పోరాటం అంటే మనలో ఉన్న సామర్థ్యాన్ని ఎంచుకుని, ఆ సామర్థ్యాన్ని మనం ఉద్ధరించుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి. మనలో ఉన్న శక్తిని నమ్ముకోవాలి. దానికోసం నిరంతరం కృషి చేయాలి. అన్ని ఎమోషన్స్ పెట్టుకోవాలి. పక్కన పెట్టాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతలో చెప్పినట్టుగా అన్ని ధర్మాల్ని పెట్టే పక్కన. ఏదైతే నువ్వు శక్తిని నమ్ముకున్నావో ఆ శక్తిని ఉద్ధరించే పరిస్థితికి వెళ్ళు. తప్పనిసరిగా అందులో సాధించిన విజయమే అంతకుముందు నువ్వు పడుతున్న అన్ని మానసిక సమస్యలకి సమాధానం చెప్పగలదు, సమూలంగా నాశనం చేయగలదు. అది పోరాటం. అది యుద్ధం. అందుకు యుద్ధం చేయాలి. అందుకే పుట్టింది. ఊరికినే మానసిక సమస్యలు అనుభవిస్తూ బ్రతుకుని ఏడ్చడానికి కాదు పుట్టింది. బ్రతుకుని ఏదో రకంగా బ్రతికేయడానికి కాదు. సావు కోసం ఎదురు చూస్తూ బతకడం కాదు బ్రతకడం అంటే. బ్రతుకులో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. బ్రతుకులో ఉన్న అన్ని రుచుల్ని అనుభవించాలి. వాటికి అడ్డుపడుతున్న సమస్యల్ని ముందు వదిలించుకోవాలి. వదిలించుకోవాలంటే మనలో ఉన్న సామర్థ్యం అనే ఒక విషయాన్ని మనం ఉద్ధరించినట్లయితే, దానిలో మనం విజయం సాధించినట్లయితే, దాన్ని మనం నిశ్శబ్దంగా పనిచేస్తూ అందులో మనం విజయం సాధిస్తే తప్పనిసరిగా అందులో విజయమే ఈ మానసిక సమస్యలను ఊడ్చి పారేస్తుంది, ఊది పారేస్తుంది, బూడిద చేసి పారేస్తుంది. కాబట్టి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఉపేక్షించకుండా, వాటితో సహజీవనం చేయకుండా, సరే ఇది మేనమామకుందో, లేకపోతే మేనత్తకుందో, లేకపోతే తండ్రికుందో, తల్లికుందో, ఇటువంటి పోలికలతో సంతృప్తి పడిపోయి ఆ అసంతృప్త శ్లేష్మంలోనే పడి కొట్టుకుని జీవించకుండా తప్పనిసరిగా అందులోంచి బయటపడే ప్రయత్నం చేసి తీరాలి. దానికి ప్రతి వ్యక్తిలోనూ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని పట్ట ఆ శక్తిని పట్టుకుని నిశ్శబ్దంగా పనిచేస్తూ పెడితే అందులో విజయం లభిస్తుంది. అన్ని మానసిక సమస్యలు పటాపంచలై తీరతాయి. ఒకవేళ లోపల శక్తి లేదు అనుకున్నట్లయితే బయట నుంచి ఆసక్తి ఉన్న ఒక శక్తిని రంగాన్ని ఎంచుకుని అందులో తలమునకలుగా కృషి చేస్తే తప్పనిసరిగా విజయం సంప్రాప్తిస్తుంది. ఆ విజయమే ఈ మానసిక సమస్యల్ని, మానసిక జాడ్యాలని, మానసిక రుగ్మతల్ని అన్నిటిని కూడా ఊడ్చి పారేస్తుంది. ఊది అవతల పాడేస్తుంది. బూడిద చేసి పారేస్తుంది. పటాపంచలు చేసేస్తుంది. జీవితాన్ని వికసింపజేస్తుంది. అది జీవితం. అప్పుడు జీవితం యొక్క రుచి తెలుస్తుంది. ఆ రుచి కోసమే ఈ పోరాటం చేసి తీరాలి.